యోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విడుదల చేశారు. ముందుగా తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేటు వాల్వ్ను తిప్పి కిందకి నీటిని వదిలారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ చలివాగు కింద ఉన్నటువంటి 3000 ఎకరాలు, సుమారు 3500 ఎకరాలు రైతాంగం కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పంటలు పండేటువంటి కార్యక్రమం వానకాలం వేసంగి మరి కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీని కింద ఉన్నటువంటి రైతాంగం ఎలాంటి బెంగ లేకుండా మీరు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. వెంటనే నార్లు పోసుకొని తొందరగా పంటలు పండించుకొని వేసంగికి కూడా వెంటనే మళ్ళీ నార్లు పోసుకొని పంటలు పండించుకునే విధంగా రైతులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా కూడా ఏమన్నా మిగులు పనులు ఉన్నా ఈ డబ్బులు సరిపోకుండా ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి కాలువల కొరకు కానీ ఇతర రిపేర్లు కూడా చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.